హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు సినిమా ఇండస్ట్రీలో అసలు అవకాశాలు రావట్లేదని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ అభిమానుల్ని బ్యాన్ చేసిందని చెప్పేసి కొంత కాలం నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది సార్. మరి ప్రచారంలో నిజం ఉందంటారా? దీనిపైన యాక్టర్ శివాజీ గారు రెస్పాండ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ అంటే ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? మరి అవకాశాలు రావట్లేదు సార్ నిజంగా? మామూలుగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఇండస్ట్రీలో. అదేంటంటే జగన్ అభిమానిస్తున్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో నటించే ఛాన్సులు తగ్గిపోయినాయి, బాగా వాళ్ళని దూరం పెట్టేశారు అనేది ఇప్పుడు వార్త. దీని మీద శివాజీని ఒక ఇంటర్వ్యూలో అడిగారు కూడా, యాక్టర్ శివాజీని. ఆయన సమాధానం కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో ముందుగా అసలు శివాజీని ఏమడిగారు, శివాజీ ఏం సమాధానం చెప్పాడు, దీన్ని శివాజీ చెప్పిన సమాధానం ఎంతవరకు కరెక్టు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో శివాజీని ఏమడిగారంటే, ఇట్లా జగన్ అభిమానులు కొంతమంది ఉన్నారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆలీ ఉన్నాడు, శ్యామల ఉంది, పోసాని కృష్ణమురళి ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమి లేవంటే కదా, ఛాయిస్లు లేవంటే కదా, వాళ్ళని బాయ్కాట్ చేశారంట ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రధానంగా ఇటు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో జగన్ బ్యాచ్ అయితే తక్కువే ఉంటారు. హీరోలుగా తీసుకున్నప్పుడు జగన్ బ్యాచ్ ఎవరు లేరు నిజానికి. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అని వాళ్ళు అకౌంట్లు వేసుకుంటారు, తర్వాత అల్లు అర్జున్ కూడా వేసుకుంటుంటారు వైసీపీ వాళ్ళు. కానీ ఓవరాల్గా అయితే ఓపెన్గా నేను జగన్ అభిమాని అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశానికి అయితే బోల్డ్ మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్కి బోల్డ్ మంది ఉన్నారు, కానీ జగన్కి ఆ రకంగా లేరు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఏం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు ఏమి లేరు. అయితే ఇక్కడ జగన్ ఎందుకు వస్తుంటుందంటే, సినిమా అక్కడ రాజకీయాలకి సినిమాకి మధ్య అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో బాగా చీలిపోయింది కాబట్టి ఎక్కువగా ఈ ఇష్యూలు డిస్కషన్లోకి వస్తుంటాయి. అయితే శివాజీ ఏం సమాధానం చెప్పాడంటే, అట్లేం ఉండదండి, రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాలో మీరు ఇంపార్టెంట్ యాక్టర్ అయ్యి మీకు డిమాండ్ ఉంటే ఖచ్చితంగా సినిమాలో ఛాన్స్ ఇస్తారు అనే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రకాష్ రాజు ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజుకి పడదు, పవన్ కళ్యాణ్ని చాలా ఘోరంగా కూడా తిట్టాడు ప్రకాష్ రాజు. అయినా మళ్ళీ వాళ్ళు ఓజీలేను కదా, ఓజీలో వాళ్ళిద్దరు కలిసి చేశారు కదా. సో ప్రకాష్ రాజు మరి ఇద్దరు కలిసి ఎలా చేశారు, సెట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కదా, సో ఎందుకు చేశారు, కాబట్టి అలా ఏముండదు అనేది చెప్పాడు. శివాజీ చెప్పిన దాంట్లో కొంత సత్యం అయితే ఉంది, లేదని చెప్పలేము. ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చిన దాంట్లో ఉంది, కాకపోతే కంప్లీట్గా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్డ్ కోర్ తెలుగుదేశం అభిమాని, నేను సినిమా తీస్తున్నాను. సినిమా తీసేటప్పుడు హార్డ్ కోర్ జగన్ అభిమానులు ఎవరన్నా ఉంటే నేను ఆలోచిస్తాను, ఎందుకు అతను పెట్టుకోవాలా, ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఉన్నారు చూడు బాబు అని అడుగుతాం. లేదు సార్, ఆల్టర్నేటివ్ లేదు, అతను ఆ క్యారెక్టర్కి ఆలీ అయితేనే బ్రహ్మాండంగా ఉంటుంది అని కన్విన్స్ అయినప్పుడు విధి లేకపోతే నేను ఒప్పుకుంటానేమో, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఎందుకు వాళ్ళని భరించాలా, లొకేషన్లంతా వాడు ఏదో వచ్చి జగన్ పోడుతుంటాడు, నాకు కాలుతుంది, ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా మన కంఫర్టబుల్గా ఉండేవాడితోనే మనం పని చేసుకుందాం అనుకుంటాం. నాకు ఛాన్స్ ఉన్నప్పుడు, ఛాన్స్ లేదనుకో వాళ్ళని అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ తెలుగుదేశం వాళ్ళనే పిలుస్తారు, వైసీపీ వాళ్ళని కంపల్సరీగా పిలవరు. వైస్ వెర్సా, జగన్ని అభిమానించే లేకపోతే జగన్ ఫండింగ్ ఉన్న ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరన్నా పిలుస్తారా, తెలుగుదేశం వాళ్ళని పిలవరు. ఎవరన్నా ఉంటే కూడా పనికి మనల్ని పిలిచి వాళ్ళని ఆడుకుందాం అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేద్దామని ఎవరన్నా పిలుస్తారు తప్ప ఇంపార్టెంట్ వాళ్ళని పిలవరు. అలాగా పోలరైజ్ అయిపోయింది మీడియా. అదే సినిమాలో కూడా వర్తిస్తుంది. సినిమాలో కూడా విధి లేకపోతే ఒప్పుకుంటారేమో, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరు, ఆది ఉన్నాడు, ఆది ఓపెన్గా జగన్ని విపరీతంగా తిడుతుంటాడు. అలాంటి అతన్ని జగన్ సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ తీసుకుంటాడా అంటే డౌటే. విధి లేకపోతే ఇంకా ఆది కంపల్సరీగా ఉండాలి అనే క్యారెక్టర్కి ఉండాలనుకుంటే తప్ప అవాయిడ్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకు అతన్ని ఎవడు భరించాడు, లొకేషన్ అంతా అతను వాగుతుంటాడు, భరించాలి
అనే ఇరిటేషన్ మామూలుగానే ఇవాళ ఎలా విడిపోయారంటే మామూలుగా జనమే ఎలా ఉన్నారంటే అతని ఒక తెలుగుదేశం సపోర్టు లేకపోతే వైసీపీ సపోర్టు వాళ్ళని అసలు మేము చూడము, వాడి వాయిస్ కూడా విన్నాం అన్న ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు. ఒక బ్యాలెన్స్ మిడిల్ గ్రౌండ్ అనేది లేదు రాజకీయాల్లో. అంటే నేను మిడిల్ గ్రౌండ్ ఉంటాను, ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతాను, ఫలానా ఇష్యూలో ఆయన మాట్లాడింది కరెక్టా కాదా అని మాత్రమే చెప్తాను తప్ప టోకుగా ఆయన్ని హోల్సేల్గా నేను వ్యతిరేకించను అనేవాళ్ళు తగ్గిపోయారు. నచ్చకపోతే హోల్సేల్గా నచ్చరు, నచ్చితే ఏమి చేసినా నచ్చుతారు. ఇంకా మనం వాడు ఎంత దరిద్రంగా ప్రవర్తించినా మనం సపోర్ట్ చేస్తాం. అలాగా జనం కూడా అలాగా మారిపోయారు అనమాట. కాబట్టి అంతగా పోలరైజేషన్ వచ్చేసిన తర్వాత శివాజీ చెప్పినట్టు అన్ని చోట్ల జరగదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి 4 రోజులు భరిద్దాంలే తీసుకొని అనుకొని ఉండొచ్చు, అంతకంటే ఏమి ఉండదు. కానీ ఆ ఎగ్జాంపుల్ అందరికీ సూటు కాదు. కింది స్థాయి వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు పొలిటికల్గా. అది అనేక రకాలుగా. ఇప్పుడు అతను విశ్వక్సేన్ ఉన్నాడు, విశ్వక్సేన్ జనసేన వీళ్ళకి జగన్ బ్యాచ్ కంతా యాంటీ అయిపోయాడు కాబట్టి ఆ సినిమాను ఫ్లాప్ చేద్దామని తీవ్రంగా వాళ్ళు ట్రై చేస్తారు. అలాంటి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అతనికి ఇస్తారు ఛాన్స్? అలాగే జూనియర్ ఎన్టీఆర్ని లంబూతులు తిట్టిన ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశంలో. మరి తెలుగుదేశంని గట్టి స్ట్రాంగ్గా ఉండే ప్రొడ్యూసరు జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడా? తీయడు. పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు వచ్చి తీయరు జూనియర్ ఎన్టీఆర్తో. కాబట్టి ఇక్కడ బాగా ఇండస్ట్రీ కూడా ఏంటంటే వీళ్ళేదో అంత మాకు బ్రాడ్గా ఉంటాము, పనే రాజకీయాలే ఇవన్నీ నమ్మే విధంగా లేవు. శివాజీ చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే కావచ్చు, కానీ అది ఫుల్గా కూడా కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ ఏదో ఇచ్చారు, నిజానికి అభిమానులంతా కూడా తిట్టారు పవన్ కళ్యాణ్ని, ఇతనికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. రెండోది వాళ్ళు ఒకటేరా పైకి మనం విమర్శించుకుంటుంటారు, మనమే ఫూల్స్ అవుతామని కూడా ఇప్పుడు అనుకున్నారు. మామూలుగా కూడా గతంలో కూడా ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టడం అనేది అంత ఈజీ కాదు, కానీ ఆయన్ని కూడా చాలామంది పక్కన పెట్టారు. దానికి కారణం ఏంటంటే ఆయన బిహేవియర్, ఆయన యాటిట్యూడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ని కూడా కేర్ చేయడు. ఆ మధ్య కూడా ఒక మహేష్ బాబు సినిమాకి పెద్ద ప్రొడ్యూసర్కి కూడా చెప్పకుండా ఓన్లీ మహేష్ బాబుకి చెప్పి ఈయన ముంబైకి ఎక్కడికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు షూట్ ఉంది, ప్రొడ్యూసర్కి కూడా చెప్పలేదు. ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు కొంత విధి లేదంటే భరిస్తుంటారు ప్రొడ్యూసర్లు కూడా. వేరే మార్గం లేదు, ఇతని మీద బిజినెస్ ఉంది, ఇతను మనకు అవసరం అనుకుంటే, లేదా హీరో కంపల్సరీ అతనే ఉండాలి లేదా ఆమె ఉండాలి అనుకుంటే ప్రొడ్యూసర్లు భరిస్తారు. ప్రొడ్యూసర్లకు కంట్రోల్ ఉండి ఆ ప్రొడక్షన్ మీద, ఆ సినిమా మీద కంట్రోల్ ఉండి హీరోలు అబ్జెక్షన్ లేకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది హ్యూమన్ సైకే. అందులో ఇప్పుడు పాలిటిక్స్ అలా విడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇందాక చెప్పినట్టుగా ఒక న్యూట్రాలిటీ, ఒక మిడిల్ గ్రౌండ్ అనేది పోయింది. అట నువ్వు సపోర్ట్ చేస్తే కంప్లీట్గా నన్ను సపోర్ట్ చేయి, లేదు నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడు ఒక సంఘటనలో నన్ను విమర్శించినా కూడా నువ్వు నా ఎనిమిని అన్న పద్ధతి ఇప్పుడు వచ్చేసింది అన్నమాట. కాబట్టి అందుకని ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఇవాళ ఆల్మోస్ట్ జీరోగా అయిపోయింది. మనం ఎవరన్నా ఒక వీడియోలో విమర్శిస్తే ఆ వీడియో చూసిన వాళ్ళు మిగతా మనం అన్నీ చూడకుండా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు, నువ్వు యాంటీ అంటే కదా అని. నన్నే చాలామంది అడుగుతూ ఉంటారు, నువ్వు మా వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు? నేను షాక్ అవుతుంది. నేను ఎప్పుడు విమర్శించారో నాకు గుర్తులేదు. నేను చాలా వాటిలో మీ వాళ్ళని సపోర్ట్ కూడా చేశానంటే అది అంతా వాళ్ళకి అనవసరం. నేను విమర్శించింది నేను చూశాను అని వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు, ఫలానాతను మనకి యాంటీ సార్ అని. ఇలాగా ఉన్న సందర్భంలో జగన్ అనే కాదు, జగన్ వైసీపీ ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉన్నా వైసీపీకి యాంటీగా ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఖచ్చితంగా సందేహిస్తారు. అది అన్ని చోట్ల ఉంటుంది, వ్యాపారంలో కానీ, మీడియాలో కానీ, సినిమాలో కానీ, అన్ని చోట్ల పాలిటిక్స్ అనేది ప్రతిబింబిస్తుంది. ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్, ఇప్పుడు చాలామంది జగన్కి అనుకూలంగా ఉన్న బిజినెస్ వాళ్ళు ఇవాళ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని రానియనన్న కేసీఆర్ ఆంధ్ర బిజినెస్ పీపుల్కే ఇచ్చాడు. అక్కడ ఏంటంటే మళ్ళీ డబ్బు అనేది ప్రధానంగా పనిచేస్తుంది. సో ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ గతంలో జగన్ సపోర్ట్ చేస్తుంటుంది, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయినాక వీళ్ళ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఒకప్పుడు బీఆర్ఎస్కి అనుకూలం, బీఆర్ఎస్ కుంభకోణం వల్ల అతనికి బాగా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అతను ఆదరిస్తున్నాడు.
అక్కడ తెలుగుదేశంలో మెగా కృష్ణారెడ్డికి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి పెద్ద స్థాయి బిజినెస్ పీపుల్ ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు అదాని ఉన్నాడు, రేపు కాంగ్రెస్ వస్తుంది, అదాని ఏమన్నా పక్కన పెట్టేస్తారా? అదానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పెట్టరు, అదాని అలాగే కంటిన్యూ అవుతుంటాడు. కాబట్టి అనేక అంశాలు పనిచేస్తుంటాయి. బేసిక్గా మాత్రం పాలిటిక్స్ అనేది ఎవరి వైపున ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతుంటారు. థ్యాంక్ యూ సార్.